హలో! వెల్కమ్ టు లిఖిత షో టైమ్. అందరూ ఎలా ఉన్నారు? మాకు ఈ వీకెండ్‌కి చిన్న ట్రిప్ వెళ్తున్నాము. మేము వెళ్ళే ప్లేస్ వచ్చి ఫెడరిక్స్‌బర్గ్, టెక్సాస్‌లోనే ఉంటుంది. ఈ ప్లేస్ అంతా కూడా వైన్ తోటలతో ఫుల్‌గా నిండిపోయి ఉంటుందండి. ఇక్కడ ఫ్రెష్ వైన్ అందరూ చాలా వరకు తోటల్లో ఫ్రెష్ వైన్స్ తీస్తూ చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పెట్టుకొని ఉంటారు. ఇది కొంచెం ఓల్డ్ సిటీ. ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చి ఒక రిసార్ట్ అడవిలో ఉందన్నమాట ఇది. ఇంక ఇక్కడ ఒక చిన్న హౌస్ 2 డేస్కి ఈ రిసార్ట్ని రెంట్కి తీసుకున్నాము. ఇది మొత్తం అడవండి, చుట్టుపక్కల ఏమీ లేదు. కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసమని ఇలాగా హౌస్ దూరంగా తీసుకున్నాము. చుట్టూతో ఫుల్గా ట్రీస్, చాలా వరకు ఇది తోటల మధ్యలోనే ఉందండి, వైన్ తోటల మధ్యలోనే. ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, కానీ అడవి లాంటి లుక్ ఉండే ఇంట్లోనే ఉండాలని వాంటెడ్గా ఈ హౌస్ తీసుకున్నాము. కానీ లోపల మాత్రం చాలా లగ్జూరియస్గా ఉంది. హాల్, టీవీ, కిచెను, బెడ్రూమ్ కూడా ఇలాగా డబుల్ సైజ్, కింగ్ సైజ్ డబుల్ బెడ్స్ ఇచ్చారు పిల్లలకి, మాకు. కానీ చాలా బాగుందండి. అసలు కిచెన్లో కూడా అన్ని సామాన్లు ఉన్నాయి. ఇది ఎయిర్బిఎన్బి స్టైల్. స్పూన్స్, మొత్తం అన్ని సామాన్లు ఉన్నాయి. ఇంకా పిల్లలు ఇంకా రాగానే గేమ్ ఆడటం స్టార్ట్ చేసేసారు. ఇంక ఇక్కడి నుంచి కాసేపు రెస్ట్ తీసుకొని మేము మ్యూజియంకి వెళ్తున్నామండి. ఈ మ్యూజియం ఏంటంటే నేషనల్ మ్యూజియము, స్పెసిఫిక్ వార్కి సంబంధించిన మ్యూజియం ఇది. వరల్డ్ వార్ 2కి సంబంధించింది. ఈ మ్యూజియము నేషనల్ మ్యూజియం ఆఫ్ స్పెసిఫిక్ వార్ అంటాము దీన్ని. ఈ మ్యూజియం అంతా కూడా అమెరికా ఇన్వాల్వ్మెంట్ వరల్డ్ వార్ 2లో ఎలా ఉంది అనేది చెప్తుంది. మెయిన్గా యుఎస్ఏ మీద జరిగిన అటాక్ ఇన్ పర్ల్ హార్బర్ అండ్ యుఎస్ఏ రెస్పాన్స్ టు దట్ అటాక్ ఫ్రమ్ జపాన్. ఇనిషియల్గా అమెరికా వరల్డ్ వార్ 2లో ఏమి ఇన్వాల్వ్ కాలేదు. ఇన్వాల్వ్ అవుతుందేమో అని జపాన్ వచ్చి యుఎస్ని భయపెట్టడానికి అటాక్ చేసిందనమాట ముందు 1942లో. ఆ అటాక్ యుఎస్కి పెద్ద షాక్ అనమాట. అండ్ జపాన్ ప్లాన్ బ్యాక్ ఫైర్ అయ్యింది. అమెరికా అఫీషియల్గా జర్మనీ అండ్ జపాన్ మీద వార్ డిక్లేర్ చేసి వరల్డ్ వార్ 2లో అలా ఎంటర్ అయిందనమాట. ఈ మ్యూజియం అప్పుడు యూస్ చేసిన సబ్మెరీన్ మెయిన్ అట్రాక్షను. అలాగే ఆర్మీ జనరల్ డూలిటిల్ ట్రూప్ అటాక్ మిషన్ రైట్ ఆఫ్టర్ పర్ల్ హార్బర్ అటాక్ కూడా ఒక హైలైట్. ఆ టైంలో యూస్ చేసిన వార్ ప్లేన్స్ ఈ మ్యూజియంలో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆ టైంలో జపాన్లో రాసిన లెటర్స్, డ్రెస్సెస్, కమాండర్స్, వారియర్స్ యూస్ చేసిన డ్రెస్సు, గన్స్, బుల్లెట్ బాక్సెస్ అన్నీ చాలా జాగ్రత్తగా పెట్టున్నారు. వీడియోస్ కూడా ఆ టైంలో రిలీజ్ అయిన వీడియోస్, రికార్డ్ చేసిన వీడియోస్ని కూడా ఈ మ్యూజియంలో ప్లే చేస్తూ ఉన్నారు. అసలు రియల్గా యుద్ధం ఎలా జరిగింది ఆ వీడియోస్ కూడా, ఆ క్లిప్స్ అన్నీ కూడా ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టున్నారు. కమాండర్ డ్రెస్సెస్, గన్స్, తర్వాత ఒక ఇక్కడ ఏదో చిన్న సూట్ కేస్ లాగా ఉంది, హ్యాండ్ బ్యాగ్, అప్పుడు వాడిన హ్యాండ్ బ్యాగ్, లెటర్స్, ఎన్వలప్ కవర్స్, ప్రతి చిన్న డీటెయిల్స్ కూడా చాలా నీట్గా సేవ్ చేసి పెట్టున్నారనమాట ఈ మ్యూజియంలో. వాళ్ళది ఆ వార్కి సంబంధించిన ఆఫీసర్స్ ఫొటోస్ అన్నీ
ఇప్పుడు ఇక్కడ మీరు చూసేదంతా అప్పుడు వార్ ఎలా జరిగింది, ఆ వీడియోస్ అన్నీ కూడా ఈ మ్యూజియంలో ప్లే చేస్తున్నారు. ఆ ఫొటోస్, ఆ క్లిప్స్ అన్నీ కూడా. ఇప్పుడు మీరు చూసేదొచ్చి రియల్ సబ్‌మెరీన్. అప్పట్లో వాడిన వరల్డ్ వార్ 2లో వాడిన రియల్ సబ్‌మెరీన్ అనమాట ఇది. చూడండి ఎంత పెద్దదో ఇది. అలాగే అప్పట్లో వాడిన పార్ట్స్, చిన్న చిన్న పార్ట్స్ కూడా, ఏవైనా మిషన్ పార్ట్స్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టున్నారు. ఇది చూడండి బుల్లెట్ గన్ను. ఇది చూడండి ఎయిర్ క్రాఫ్ట్. ఇది రియల్‌గా వరల్డ్ వార్ 2లో యూజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్. డమ్మీ మనుషుల్ని పెట్టారు. ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఎలా వాడారు అనేది ఇక్కడ వీడియోలో ప్లే చేసి చూపిస్తున్నారు. రియల్ వరల్డ్ వార్ 2లో ఎలాగా యూజ్ అయింది ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది చూపిస్తున్నారు ఇక్కడ. ఇది చూడండి ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్ అయింది ఫ్రంట్ పార్ట్ మొత్తం. ఇది వచ్చి అప్పుడు వాడిన ట్యాంకర్. బుల్లెట్ ట్యాంకర్ ఇది. ఇది ఇంకొక స్టైల్ బుల్లెట్ ఇది. అలాగే అప్పట్లో ఉన్న వాళ్ళ ఫొటోస్, డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇది అప్పట్లో యూజ్ చేసిన షిప్. ఒకవేళ రియల్ షిప్స్ కానీ లేకపోతే దాని మోడల్స్ కూడా చేసి పెట్టున్నారు. ఇది ఇంకొక ట్యాంకరు. ఇది చూడండి అప్పట్లో వాళ్ళు వార్లో వాడిన వాటర్ బాటిల్, అలాగే బెల్ట్ క్లిప్స్, కాంపాస్, బుక్, ఈవెన్ హ్యాండ్ రైటింగ్ కూడా అలాగే ఉంది. ఏమీ పాడవలేదు. డిఫరెంట్ కేటగిరీలో ఉన్న ఆఫీసర్స్ డ్రెస్సెస్ అన్నీ చాలా జాగ్రత్తగా దాచారు. ఈవెన్ డాక్టర్స్ సర్జరీ చేస్తున్నప్పుడు ఫొటోస్, డిఫరెంట్ స్టైల్స్, బుల్లెట్ ట్యాంకర్స్, అప్పట్లో యూజ్ చేసిన శాండిల్స్ని కూడా చాలా జాగ్రత్తగా పెట్టారు. మా వియ్యు పాప ఏదో చూస్తున్నారు అందులో నుంచి. ఇది వచ్చి సబ్మెరీన్ లోపల ఇలా ఉంటుంది. ఇంకా ఇవన్నీ అప్పట్లో వరల్డ్ వార్ 2లో వాడిన ట్యాంకర్స్ అండి, బుల్లెట్ ట్యాంకర్స్. అన్నీ అలాగే తెచ్చేసి జాగ్రత్త పరిచినట్లున్నారు.
బాగా టైర్డ్ అయిపోయామండి. మ్యూజియం నుంచి రెస్టారెంట్కి వెళ్తున్నాము. కాసేపు బాబు అక్కడ ఆడుకున్నాడు. ఇదంతా రెస్టారెంట్ బ్యాక్ సైడ్ అండి. ఆడుకోవడానికి చాలా బాగుంది. రాక్స్, వాటర్ ఫాల్స్ అంతా. ఇంకా వ్యూ ఫుల్గా ఆడేశాడు. ఇంక ఇది రెస్టారెంట్ లోపల. ఇంకా ఫుల్గా డిన్నర్ చేసేసి బ్యాక్ రిసార్ట్కి వెళ్ళిపోయాము. ఆగండి, ఈ ట్రిప్ వీడియో అప్పుడే అయిపోలేదు. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అంతా ఒకే వీడియోలో పెట్టలేకపోయాను. మళ్ళీ పార్ట్ 2 వీడియోలో కలుద్దాం. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.